హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఇంకో మంచి వీడియోతో వచ్చేసాను. ఏంటో చెప్పమంటారా? ఈరోజు మా గార్డెన్ని నేను మీకు చూపించబోతున్నానండి. చూసేద్దామా? ఇదేనండి మా గార్డెన్. ఎలా ఉంది? అన్ని రకాల కలర్ఫుల్ పువ్వుల తోటలన్నీ ఇక్కడే ఉన్నాయండి. మందారాలు, గులాబీలు, పూలతో పండ్ల తోటలు అన్నీ ఇక్కడే వేశాను. అంటే మాకున్న దాంట్లో ఏదో అలా సరదాగా వేసుకున్నాను. ఇక్కడే ఎర్ర మందారం, ఆరెంజ్, పింక్, అన్నీ ఉన్నాయన్నమాట. దీనికే తమలపాకు కూడా వేసాము. చూసారా చుట్టేసుకుంది. ఇంకొకటి వచ్చేసి ఇది మా హైబ్రిడ్ రెడ్ రోజ్ అండి. రీసెంట్గా కడియం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. చాలా బాగుంది, పెద్ద పువ్వు వస్తున్నది. మీరు కూడా అక్కడికి వెళ్తే తీసుకోండి. దీనికి డిఏపి వేయాలండి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి రోజ్ ప్లాంట్స్కి. ఇది వచ్చేసి మా కరివేపాకు చెట్టు అండి. చిన్న మొక్క వేసాం, చూసారా ఎంత పెద్దదైందో. మేమైతే కొనుక్కోము, గెత్తమది కూడా వేసామన్నమాట. ఈ ఆరెంజ్ రోజ్ కూడా మేము అక్కడే కడియం నుంచే తెచ్చుకున్నాము. ఇది సింగిల్ రోజ్ రాదండి, గుత్తులు వస్తాయన్నమాట. 1, 2 కాదు, ఒకే దగ్గర ఒక 6, 7 అలా వస్తూ ఉంటాయన్నమాట. చూసారా తమలపాకు ఎలాగా పాకిరిందో. చాలా పెద్ద ఆకు అనమాట, బయట కొనుక్కున్నట్టే. ఇది వచ్చేసి మా గోరింటాకు అండి. మేమైతే గోరింటాకు ఎవరి దగ్గరికి తీసుకోము, మాదే తీసుకొని పెట్టుకుంటున్నాం. చాలా బాగా పండుతుంది. ఈసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మా మల్లె పందిరండి. చాలా పెద్ద మొగ్గు వస్తుంది. చూసారా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులా ఉంది కదా, అలా ఉండాలని వేసాను ఇలాగా చక్కగా. అంటే ఈజీగా కోసుకోవడానికి మనకి హైట్కి బాగుంటుందని. ఇది వచ్చేసి మా జామ చెట్టు అండి. చిన్న చెట్టు అయినా బోలెడని కాయలు వస్తాయి, టేస్టీగా ఉంటుంది. మేమైతే ఏ మెడిసిన్స్ వాడమండి, ఉన్న దాంట్లోనే గెత్తం అలాంటివి వేస్తూ ఉంటాం అన్నమాట. ఆవు గెత్తం అలా అనమాట. ఇప్పుడు మా ఇంటి ముందున్న మల్లె పందిరి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇదేనండి మా మల్లె పందిరి. దేనికైనా మన సంరక్షణేనండి. మనకి పువ్వులు ఎక్కువ రావాలంటే వాటిని ఎప్పటికప్పుడు దూచేస్తూ ఉండాలి, కటింగ్స్ చేస్తూ ఉండాలి. సీజన్ బిఫోరే ముందే కట్ చేసేసుకుంటే మనకి సీజన్ టైంకి రెడీ అయిపోతాయి. ఆకులు అవి దూచుకోవడము, లేకపోతే కొమ్మలు కట్ చేయడము అలా చేస్తే ప్రతి దానికి చిగుర్లు వచ్చి ప్రతి చిగురికి మనకి మొగ్గలు వస్తాయి అన్నమాట. పెద్ద పెద్ద మొగ్గలు. మా మా మల్లె మొగ్గలు అయితే చాలా పెద్ద సైజు అండి. ఒక్క పువ్వు పెట్టుకున్న మంచి వాసన వస్తుందన్నమాట. అంత బాగుంటుంది. చూసారా నా చేతిలో బౌల్ ఉంది కదా, ఆ సైజు మొగ్గ అనమాట. చాలా బాగా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి.